భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ బాలస్వామితో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తోందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ జరుగుతోందన్నారు. అనంతరం ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో 4వ విడతలో పోలింగ్ జరుగుతోందని తెలిపారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ 2,26,154 మంది మన దగ్గర ఉండడం జరిగింది. పార్లమెంట్ పరిధి మొత్తం తీసుకున్నట్టయితే టోటల్ గా 8 ఫిబ్రవరి రోజు పబ్లిష్ అయిన దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే టోటల్ మన పార్లమెంట్ పరిధి ఓటర్లు 18 lakhs మంది ఉండడం జరిగింది. సో మళ్ళీ మీ ద్వారా పబ్లిక్ అందరికి కూడా అప్పీల్ చేయడం ఏంటంటే ఫైనల్ పబ్లికేషన్ అయిపోయినంత మాత్రాన ఓటర్గా నమోదు చేయడం ఆపేసినాం అనేది కాదు, అది ఒక కంటిన్యూస్ అప్డేషన్ ప్రాసెస్ కింద అది నడుస్తూనే ఉంటుంది. మనకి ఏముంటుందంటే లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. బట్ మన స్టాట్యుటరీ రోల్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. 18th మార్చ్కి మనకి నోటిఫికేషన్ రాబోతా ఉంది. సో అంటే ఎవరెవరైతే నోటిఫికేషన్ అంటే ఆ రోజు మేము నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ మీ అందరికీ కూడా తెలుసు, మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్, మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడం జరుగుతూ ఉన్నది. సో మనకి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మెదక్ ఒకటి, నర్సాపూర్ ఒకటి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి, మళ్ళా పటాన్చెరు, సంగారెడ్డి, ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము, పార్లమెంట్లోనేమో ఆ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం. సో పార్లమెంట్ పటాన్చెరు ప్లస్ సంగారెడ్డి ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్. బ్యానర్స్, ఫ్లెక్సీస్ ఇటువంటి ఏమున్నా కానీ అవన్నీ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ కూడా మనకు లాస్ట్ 24 hours, ఫస్ట్ 24 hours చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ చేసేయడం జరిగింది. సెకండ్ 48 hours మనకు డెడ్ లైన్ ఉంటుంది. అంటే 24 hours నుంచి 48 hours లోపల మనం చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ఆల్ పబ్లిక్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఏమో పబ్లిక్ ఆఫీసెస్, సెకండ్ 48 hours ఏమో పబ్లిక్ ప్రాపర్టీస్. పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే మనకి రోడ్స్ వస్తాయి, రోడ్స్ కానివ్వండి, మీడియన్స్ కానివ్వండి, పబ్లిక్ పార్క్స్ కానివ్వండి. సో అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి. సో గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఏ ఒక్క ప్రాపర్టీ అయినా కానీ పబ్లిక్ ప్రాపర్టీ కింద మనకి డిఫైన్ అయి ఉంటుంది. సో ఆ పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిట్లలో కూడా సో ఏ విధమైన ఫ్లెక్సీస్, బ్యానర్స్, పోస్టర్స్, సో వాల్ రైటింగ్స్ ఇవన్నీ ఉండడానికి లేదు. సో అంటే ఈరోజు 3 o'clock నుంచి రేపు 3 o'clock వరకు. సో 72 hours డెడ్ లైన్లో ప్రైవేట్ ప్రాపర్టీస్లో అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్. అన్ఆథరైజ్డ్ అనేసి ఎందుకు అంటా ఉన్నామంటే ఒక్కొక్కసారి ఆ ఓనర్ వాళ్ళ కార్యకర్త ఉండొచ్చు. సో ఆ ఓనర్ కన్సెంట్ ఇచ్చి ఉండొచ్చు. సో అప్పుడు అది అథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అయింది. అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్, బ్యానర్స్, ఫ్లెక్సీస్, వాల్ రైటింగ్స్, పోస్టర్స్, ఫ్లాగ్స్ ఇటువంటి అన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎవరైనా అన్ఆథరైజ్డ్గా పెట్టినట్టయితే అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. వెళ్ళాము. బట్ తర్వాత మనం క్యాండిడేట్కి ఎక్స్పెండిచర్ అనేది మాత్రం బుక్ చేస్తాం. ఆ వాల్ రైటింగ్ అయిన ఎక్స్పెండిచర్ కానీ, బ్యానర్ పెట్టడానికి అయినా ఎక్స్పెండిచర్ ప్రైవేట్ ప్రాపర్టీ మీద బుక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ అథరైజేషన్ లేదు, నాకు చెప్పకుండా నా ప్రాపర్టీ మీద వీళ్ళు రాసేసి వెళ్ళిపోయినారు అనేసి అంటే అవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ యాక్ట్ ఏమైనా యాక్షన్ ఉంటే దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 3 points ఇప్పుడు కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఇంకేమైనా అప్డేషన్స్ ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి టైం టు టైం మనకి నోటిఫై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ 24 hours
మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ మనం చేయడం ఏంటి అనేసి అంటే ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్. సో గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవేవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన అన్ని ఆఫీసెస్లో హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ, సెంట్రల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, స్టేట్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా ఫొటోస్ కానివ్వండి, ఏమైనా అడ్వర్టైజ్మెంట్ టైప్ కానివ్వండి, అవి ఏవి ఉన్నా కానీ కూడా మొత్తం వాళ్ళందరికీ కూడా ఫొటోస్ అవన్నీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మభ్యపెట్టి ఓట్లు వేసుకోకుండా దానికోసము ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి పోలీస్ అధికారులకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా క్యాష్ డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత డ్రగ్స్, తర్వాత ఫ్రీబీస్ అంటే మీకు అందరికీ తెలుసు, ఉచితాలు ఏవైనా కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ఇవి చేసినప్పుడు పోలీసు వారు వాటిని ఐడెంటిఫై చేసి సరైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, మెదక్ ఒకటి, నర్సాపూర్ ఒకటి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి, మళ్ళా పటాన్చెరు, సంగారెడ్డి, ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని మనం అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అంటాము, పార్లమెంట్లోనేమో ఆ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్ అంటాం. సో పార్లమెంట్ పటాన్చెరు ప్లస్ సంగారెడ్డి ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలే ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్. అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియెంట్ బందోబస్తు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మొదటగా మన మెదక్ డిస్టిక్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో పోలీస్ బందోబస్తు అనేది రెవెన్యూ డిస్టిక్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు టోటల్గా 764 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వాల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కమిషన్ ఆఫ్ ఇండియా 16 రోజు ఈవినింగ్ 3 o'clockకి లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి పోలీస్ వారి తరఫున ఎలక్షన్స్ కండక్ట్ గురించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ వారి తరఫున చేసేటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత పోలింగ్ డే రోజు చేసేటువంటి అరేంజ్మెంట్స్ వాటి గురించి ఇప్పుడు పోలీస్ వారి తరఫున తెలియజేస్తారు.